ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ 5వ రోజు పూల సంబరంలో అట్ల బతుకమ్మ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీన బతుకమ్మ 5వ రోజు అట్ల బతుకమ్మ. 5 రోజులు అంటే 5 అనేది సంఖ్య. పంచోపచారిణి అయిన లలిత అమ్మవారిని కొలుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు పంచసంఖ్యతో పోలుస్తాం. ఈ పంచసంఖ్యకి మానవులకి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా అనుబంధం ఉంది. పంచభూతాత్మకమైనటువంటి శరీరం పంచభూతాల్లో ఉంటూ పంచ తనుమాత్రలను కలిగినటువంటిది. వీటన్నిటికీ మనసు అనే శక్తి ఉన్నది కాబట్టి అన్నిటినీ సమన్వయపరిచేది కాబట్టి పంచసంఖ్య అనేది చాలా గొప్పది. అందుకే దేవతామూర్తులను ఎవరిని ఆరాధించినా చిట్ట చివరికి పంచోపచారాలు చేస్తాం. అవి దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, గంధం అనేవి పంచోపచారాలు. ఈ పంచోపచారాలు ఈ పంచసంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య రోజు అమ్మవారిని అట్ల బతుకమ్మగా చేస్తాం. 5వ రోజు అట్ల బతుకమ్మలో భాగంగా ఉన్నప్పుడు బియ్యంతో చేసిన అట్లు, దోశలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అట్ల బతుకమ్మను నిర్వహిస్తారు. బియ్యాన్ని నానబెట్టి దంచి చేసిన అట్లను గౌరమ్మకు నైవేద్యంగా నివేదిస్తారు. బియ్యం పిండి అట్లను అమ్మవారికి నివేదించి అట్లని ఆడపడుచులకు వాయనంగా అందిస్తారు. 5వ రోజు అట్ల బతుకమ్మ నాడు తంగేడు పూలు, గూనుగు పూలు, కట్ల పూలు, చామంతి పూలు, మందారం, గుమ్మడి పూలను అందంగా పేర్చి అందమైన బతుకమ్మలను తయారు చేస్తారు. 5వ రోజు 5 ఎత్తులలో మహిళలు బతుకమ్మను పేరుస్తారు.